యెమెన్ హౌతీలపైన ఇంకా అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రెడ్ సీలో తన ఇంటర్నేషనల్ షిప్ ని కాల్ చేసినటువంటి ఘటనలో ఒకసారిగా యెమెన్ హౌతీలపైన అమెరికా దాడులకు తెరదీసింది. ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా ఇప్పటికే 53 మంది మరణించారు, మరొక 180 మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇంకా కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. హౌతీలు కూడా ప్రతిదాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా వాటిని తిప్పికొడుతోంది. డ్రోన్లు, క్షిపణులని కూల్చేస్తోంది. హౌతీ ప్రాబల్య ప్రాంతాలపైన అమెరికా ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 53 మంది మృతి చెందగా మృతుల్లో హౌతీ బలగాలు, అటు మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో సుమారుగా 150 మందికి పైగా ఇప్పటికే తీవ్రంగా గాయాల పాలయ్యారు. హౌతీ రెబెల్స్ దగ్గర బందీగా ఉన్నటువంటి గ్యాలక్సీ లీడర్షిప్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిలో కమాండ్ పోస్ట్ పూర్తిగా ధ్వంసమైంది. హౌతీలకు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా పైన దాడులకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో క్షిపణులని, డ్రోన్లని ప్రయోగిస్తున్నారు అమెరికా పైన. కానీ అమెరికా అందరికీ తెలిసిందే, చాలా టెక్నాలజీ ప్రకారంగా, ఆర్మీ ప్రకారంగా కూడా కొంత అగ్రరాజ్యంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో వాటిని తిప్పికొడుతోంది. హౌతీల ప్రతిదాడికి అమెరికా ఏమాత్రం కూడా భయపడడం లేదు. తిప్పికొడుతూ ఎక్కడికక్కడనే వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది.